ప్రజలు ఈజీ మనీకి ఎక్కువగా ఆశపడుతుండడంతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రోజుకొక కొత్త ఎత్తుగడతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒక్క తెలంగాణ నుంచే రోజుకు 5 కోట్ల చొప్పున ఏడాదికి సుమారు 1800 కోట్ల డబ్బును మాత్రం అనుమానం రాకుండా దర్జాగా దోచేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి అమాయకులు కూడా అంతే ఈజీగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనునిత్యం వందలాది మంది అమాయకులు తాము ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అంత జరిగినా పోలీసులకు ఫిర్యాదు చేయలేని పరిస్థితి, బయట చెప్పుకోలేని దుస్థితి వారిది. డబ్బులు పోతే పోయాయని, కానీ అసలు విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందన్న భయం వారిది. అలా జనాలను ఇరకాటంలో పెట్టి మరీ ఆన్లైన్ దొంగలు బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. చౌక ధరలకే ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక సెల్ ఫోన్ వినియోగం ఎక్కువైంది. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ చేరింది. అందులో పొద్దున అస్తమానం వాడినా తరగని ఇంటర్నెట్ డేటా ఉంది. ఇంకేముంది, జనాలు సోషల్ మీడియాలో తలమునకలవుతున్నారు. కంటికి కనిపించిన కంటెంట్ను వెతికేస్తున్నారు. అందులో విషయం ఏముందనే అవగాహన లేకుండా వచ్చిన ప్రతి లింక్ను ఓపెన్ చేస్తూ అందులోకి వెళ్ళి శోధన చేస్తున్నారు. ప్రస్తుతం వాడుతున్న కొన్ని యాప్లు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ మనం ఎప్పుడు ఏం చేస్తున్నామో గమనిస్తూ మనకు అదే తరహాలో మెసేజ్లు, వీడియోలు వచ్చేలా చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుగడలోకి వచ్చాక ఇది మరింత విస్తృతమైందని టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎవరు ఏ తరహా కంటెంట్ చూస్తున్నామో అవే తరహా వీడియోలు వచ్చేలా చూస్తూ టెంప్ట్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన లింక్స్ పంపుతున్నారు. వాటిని సైబర్ ఎక్స్పర్ట్స్ ఫిషింగ్ లింక్స్గా వ్యవహరిస్తారు. మీరు ఒక్కసారిగా వాటిని ఓపెన్ చేశారో మీ ఫోన్లోకి మాల్వేరే ఎంటర్ అవుతుంది. దీంతో మీరు చేసే ప్రతి పని సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తుంది. ఇంకా చెప్పాలంటే మీ ఫోన్ వారి చేతుల్లోనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఇందుకోసం అమ్మాయిలను వలగా వేస్తున్నారు. గుర్తు తెలియని విదేశీ నెంబర్ల నుంచి వీడియో కాల్స్ చేస్తున్నారు. సరేలే, కొత్త నెంబర్ కదా, ఒకసారి వీడియో కాల్లో ఎవరో చూద్దామనుకొని ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల వైపు అందమైన అమ్మాయి అర్ధనగ్న దుస్తులతో దర్శనమిస్తూ స్వీట్గా మాట్లాడుతుంది. ఇంకేముంది, యువతల వైపు వీడియో కాల్లో ఉన్నవారు ఏమాత్రం టెంప్ట్ అయినా అంతే ఈజీగా తమలా అర్ధనగ్నంగా వీలైతే నగ్నంగా వీడియో కాల్లో మాట్లాడుకుందామంటూ ప్రపోజ్ చేస్తారట. అలా వీడియో కాల్లో మాట్లాడిన 5 నిమిషాల్లో మీ ఫోన్కు ఓ వీడియో వచ్చేస్తుంది. అందులో మీరు నగ్నంగా ఉన్న వీడియో దర్శనమిస్తుంది. దాన్ని చూసిన వెంటనే అప్పటి వరకు మీలో ఉన్న ఉత్సాహం, ఆనందం క్షణాల్లో ఆవిరవుతుంది. ఇక అక్కడి నుంచి వారు గేమ్ స్టార్ట్ చేస్తారు. మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు బదిలీ చేస్తారా, లేదంటే మీ కుటుంబ సభ్యులకు, మీ సన్నిహితులకు ఈ వీడియో పంపమంటారా అంటూ బెదిరింపులకు పాల్పడి ఉన్న కాడికి దోచేస్తున్నారు. ఎక్కడ పరుగు పోతుందో అని బాధితులు సైతం భయంతో ఆ మోసగాళ్లకు డబ్బులు బదిలీ చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త తరహా మోసానికి సైబర్ నేరగాళ్లు తెరతీశారు. మేము ఢిల్లీ, ముంబై నుంచి సిబిఐ అధికారులం ఫోన్ చేస్తున్నాం. మీపై మాకు పలు ఫిర్యాదులు అందాయి. మిమ్మల్ని ప్రశ్నించాలి. ఇంట్లోకి వెళ్ళి ఒంటరిగా ఉండండి అంటూ అవతల వైపు నుంచి వీడియో కాల్స్ వస్తున్నాయి. అవతల వైపున వీడియో కాల్లో మాట్లాడుతున్న వ్యక్తి వెనకాల పోలీసు దుస్తుల్లో ఉన్నవారు కనబడుతుండడంతో వణికిపోతున్న బాధితులు వారు చెప్పినట్టే చేస్తున్నారు. ఓ అంతర్జాతీయ నేరగాడు తీహార్ జైల్లో ఉన్నారు. అతని నుంచి మీకు ప్రతి నెల ₹1,00,000 మీ అకౌంట్లో పడుతున్నాయి. అసలు అతనికి మీకు సంబంధం ఏంటి? నీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ డీటెయిల్స్ పంపండి అంటూ గంటల తరబడి ప్రశ్నిస్తున్నారు. భయాందోళనకు గురవుతున్న బాధితులు వారు చెప్పినట్టు చేస్తున్నారు. బ్యాంక్ డీటెయిల్స్, ఇతర ఆధారాలు సమర్పిస్తున్నారు. ఇదే అదనుగా నేరగాళ్ల అకౌంట్లను ఊడ్చేస్తున్నారు. ఇలా రకరకాలుగా సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. మీకు అలాంటి ఫోన్ కాల్స్ వస్తే తస్మాత్ జాగ్రత్త. సైబర్ నేరగాళ్ల నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తే వాటిని లిఫ్ట్ చేయకుండా వీలైనంత వరకు పక్కన పెట్టండి, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఫోన్లు చేయడం, వీడియో కాల్స్ చేయడం, లేదా లింక్స్ పంపడం, ఇలా ఏదో రకంగా ప్రజలను మోసగిస్తున్నారు. తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్స్ వచ్చినా, ఎవరైనా లింక్స్ పంపినా వాటిని ఓపెన్ చేయొద్దు. అలా చేయడం వల్ల మీ బ్యాంక్ అకౌంట్స్, మీ పర్సనల్ డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉంది. సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండండి.